వచ్చే సంవత్సరానికి జనసేన పార్టీ రూపురేఖలు తిరుపతిలో మార్చిపోతాం. వందలాది మంది పార్టీలో చేరబోతున్నారు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, తిరుపతి పట్టణ కమిటీ నాయకులకు, వచ్చేటువంటి జన సైనికులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈ యొక్క 3 రోజులు ఎవరెవరైతే ఈ 26 మంది వాలంటీర్స్ కష్టపడి తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర పవన్ కళ్యాణ్ గారి గురించి, మన సిద్ధాంతాల గురించి చెప్పి, ఆయన అభిమానుల పట్ల ఏ విధంగా ఎంత శ్రద్ధతో ఎంత జాగ్రత్తతో ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చూసుకోవాలని చెప్పడానికి నిదర్శనం ఈ యొక్క సభ్యుల నమోదు కార్యక్రమం. ఇవి చూస్తూనే ఉన్నారు. మన తిరుపతిలో చిన్నపాటి యాక్సిడెంట్, జన సైనికుడు మహేష్ అనే కార్యకర్త చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే మన జనసేన పార్టీ ఆఫీస్ వాళ్ళు దృష్టికి దాన్ని తీసుకెళ్తే అతనికి 46,000 రూపాయలు చెక్కు పంపించారు. అతనికి అయిన ఖర్చు 55,000 ఆపరేషన్కి. కానీ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది 46,000 రూపాయలు వచ్చింది. ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ ఏ పార్టీ చేయదు, చేయకపోవడం కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇది సాధ్యం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ఆయన ఒక కుటుంబంగా తీసుకుంటారు, ఒక బాధ్యతగా తీసుకుంటారు. ఆ బాధ్యతగా తీసుకోబట్టే కుప్పంలో జరిగిన సంఘటన ఆయన మనసు చాలా బాధ కలిగి, నేను అభిమానుల కార్యకర్తలకు ఏదో చేయాలి. ప్రతిసారి ఇలా ఏదో ప్రోగ్రాంలో ఏదో చిన్న యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. డబ్బులు వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు నేను ఏదో చేయాలి. అధికారం రాకపోయినా ఆయన ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం, ఈ యొక్క ఇన్సూరెన్స్ పెట్టి ప్రతి అభిమానులకి కార్యకర్తలకి గుండెధైర్యం ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి చేసిన నాతోటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న నాయకులకు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపురాణి ప్రసాద్ గారికి, నగర అధ్యక్షులు రాజారెడ్డి గారికి, మరియు పేరు పేరున ప్రతి ఒక్క పెద్దలు, నా మిత్రులు, జనసేన కుటుంబ సభ్యులు, వీరమహిళలందరికీ నాతోటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చక్కటి కార్యక్రమం మనకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, నాగబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ తీసుకొని చేసే కార్యక్రమం మన పార్టీ చేస్తుంది. ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు చేసుకోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాలు అవుతాయి. కానీ మనమందరం రాష్ట్ర ఉద్యమం లాగా మన పార్టీ కార్యకర్తలు మనం కాపాడాల్సిన బాధ్యతగా ఈరోజు మనం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో పోటీలు పడి చాలా చోట్ల క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేశారు. రాయలసీమలో వచ్చేసరికి అనంతపురంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీలు పడి 2,100 క్రియాశీలక సభ ఇద్దరే చేశారు. అక్కడ లేకపోతే తిరుపతి అత్యధికంగా చేయాలనుకున్నాం. 2,289 క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం తిరుపతిలో చేశాం. రాయలసీమ 2వ ప్లేస్, జిల్లాలో మొట్టమొదటి ప్లేస్ మంది చేశాం. వచ్చే సంవత్సరానికి ఇంకా మనం రాష్ట్రంలోనే తిరుపతిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనకంత సత్తా ఉంది. ఇక్కడ తిరుపతిలో మనకంత వ్యవస్థ ఉంది, మనకంత దమ్ము ఉంది. తిరుపతిలో జనసేన పార్టీకి ఒక క్యాడర్ ఉంది, ఒక బలమైన వర్గం ఉంది. కాబట్టి మనం తిరుపతిలో రేపు క్రియాశీలక సభ్యతతో పాటు రేపు రాబోయే రోజుల్లో రాజకీయం, చాలా ఇంపార్టెంట్ రాజకీయం ఉంది రేపు రాబోయే రోజుల్లో. వచ్చే సంవత్సరానికి జనసేన పార్టీ రూపురేఖలు తిరుపతిలో మార్చిపోతాం. వందలాది మంది పార్టీలో చేరబోతారు. ఒక్కొక్క మనిషి 100 చేసినా కూడా తిరుపతిలో 10,000 పైగా మెంబర్షిప్ ఖచ్చితంగా చేస్తాను. నాది పూచి, నాది హామీ. ఖచ్చితంగా అందరం జిల్లా అధ్యక్షులు కానివ్వండి, నగర అధ్యక్షులు కానివ్వండి, ఇక్కడ ఉన్న వేదిక పెద్దలు కాకుండా ఇక్కడ ఇచ్చేసిన మిత్రులు, పార్టీ కార్యకర్తలు అందరూ
అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీకి చేరబోతున్న వ్యక్తులు కూడా అందరం కూడా చెప్తున్నాం కదా, ఇంకొక 6 నెలల్లో తిరుపతి రాజకీయాల్లో జనసేన పార్టీ రాజకీయాలు మారబోతున్నాయి. అధికార పార్టీ కన్నా బలమైన పార్టీగా జనసేన పార్టీ రాబోతుంది. మనం ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్యలు ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఎవరుంటే వాళ్ళకి, అధ్యక్షులు కానివ్వండి, నగర అధ్యక్షులు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరు ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకురండి. అది మున్సిపాలిటీ కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఏదైనా సరే మన దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్య మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభాముఖం ఒకటి తెలియజేస్తున్నాను, రాబోయే రోజుల్లో తిరుపతిలో జనసేన పార్టీ జెండా ఎగరాలి. దానికి ఏం చేయాలి? పార్టీ జెండా ఎగిరితే ఆ పార్టీ జెండా కింద మనం అందరం ఉండాలి. అది మనందరి బాధ్యత. అడ్వకేట్ ముఖ్యంగా చెప్పినట్టు వాస్తవంగా రేపటి జనవరి తర్వాత ఒక్కసారి మనం అందరం కూడా మన ఓట్లలో చూసుకోండి. ఈ వైసీపీ వాళ్ళు 2 టార్గెట్ చేశారు. 1 జనసేన సోషల్ మీడియా, 2 జనసేన ఓట్లు. జనసేన సోషల్ మీడియా ఎలా చేస్తున్నారంటే, అప్పుడు కేసేం కాదు, అది ఒక వ్యక్తిని కేసు 41 నోటీస్ ఇస్తారు. ఇది ఇష్యూ చేస్తే పోస్ట్ పెడితే 41 నోటీస్ ఇస్తారు. కానీ ఏం చేస్తున్నారంటే ఆ 41 నోటీస్ ఇవ్వడానికి 30 మంది 20 మంది పోలీసులు పోతారు ఇంటికి. చుట్టుపక్కల ప్రాంతంలో భయపడుకుంటారు, ఏంద్రా ఏం చేశాడు రాజారెడ్డి, ఏం చేశాడు స్వామి, ఎంతమంది పోలీసులు ఇంటికాడికి వచ్చినారు అంటే ఏమంటే అతను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడండి. పోస్ట్ పెట్టాడా? ఫేస్బుక్ పోస్టింగ్ 30 మంది పోలీసులు వస్తున్నారు ఇంటికాడికి. అంటే నేను 2-3 కేసులు మనం వాదించిన పోయి ఒక విజయవాడ సంబంధించిన ఒక అబ్బాయి చంద్రగిరి పోలీసులు కంప్లైంట్ పెడితే వెళ్ళా. అలాగే తిరుచానూరు లిమిట్స్ లో ఒకటి, చంద్రగిరి లిమిట్స్ ఒకటి పెట్టాను. నేను రాజా మేము మాట్లాడుకున్న పిలిపించి మాట్లాడినాము. ఎందుకు అంత హంగామా అంటే టార్గెట్ వీళ్ళని భయప్రాంతం గురి చేయాలి, వీళ్ళ కుటుంబ సభ్యులు భయప్రాంతం గురి చేయాలి, వీళ్ళతోటి మిత్రులు భయప్రాంతం గురి చేయాలి. ఉదాహరణకి చరణ్ ఉన్నాడు, ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్ లో ముఖ్యమంత్రి గారి గురించి, వైసీపీ పార్టీ గురించి. ఏం చేస్తారు, చరణ్ ఫోటో తీసుకుంటాడు, స్థానిక ఒక కేసు రిజిస్టర్ చేస్తారు. అది పెద్ద కేసే కాదు, పొగడ కేసు, అది 41 నోటీస్ నిలబడి కేసు. అది ఆ నోటీస్ ఇవ్వడానికి ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, నువ్వు స్టేషన్కి రావాలంటాడు. చరణ్ ఏమో ఇస్తాడు. మన జనసేన కేసులు ఉండవు పెద్దగా, ఏదో ఉంటా 1-2 ఉరుగులు ఉంటాయి కానీ పట్టించుకోరు, భయపడతారు చాలా మంది యువకులు, ఏమో పోలీస్ స్టేషన్ రమ్మన్నారేమో అనేసి. అలాంటి బెదిరింపులు ఏమైనా ఇచ్చినా దయచేసి మా దృష్టికి తీసుకురండి. గల్లీ స్థాయి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు పోరాడే శక్తి కెపాసిటీ మన దగ్గర ఉంది. వాస్తవంగా ఈ 4 రోజుల్లో 2 ఇష్యూలు ఇలాంటివి వచ్చాయి. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో, తిరుచానూరు పోలీస్ స్టేషన్లో స్థానిక శాసనసభ్యులు కేసులు పెడితే, విజయవాడ సంబంధించిన ముస్లిం మైనార్టీ నాయకుడు ఒక మీద, అలాగే ఈస్ట్ గోదావరి సంబంధించిన నాయకుడు కేసులు పెడితే నేను వెళ్ళి సాక్షాత్ మాట్లాడి వాళ్ళు పిలిపించి కేసు లేకుండా తీసుకొచ్చంటే మన మొదలైన కాడికి వాళ్ళు పోరాడదు. ఊరికే వాళ్ళు చేసేది ఏమంటే మేము అక్కడికి వెళ్ళి నోటీస్ ఇస్తామన్నారు. ఫోన్ ఇవ్వండి అంటే పోవాలి ఆలోచిస్తున్నాం. 30 మంది పోలీసులు, 30 మంది పోతారా? తీవ్రవాడు ఏమైనా తీసుకొచ్చారంటే ఆ చుట్టుపక్కల భయపడతులు గురి చేయాలి. ఎదురింటో పక్కింటోళ్ళు ఇంకోటి ఎవరైనా జనసేన పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా భయపడుతుంది, ఏదో జరుగుతాను. ఇలాంటివన్నీ మన దృష్టికి వస్తే దయచేసి తిరుపతి వరకు మన దృష్టికి ఏమొచ్చినా దయచేసి మీరు తీసుకురండి. 100% మనం ఫైట్ చేద్దాం, వదిలే ప్రసక్తే లేదు. డిపార్ట్మెంట్ కానివ్వండి, మనకు బలమైన నాయకత్వం ఉంది, బలమైన క్యాడర్ ఉంది, బలమైన లీగల్ టీం ఉంది, ఫైట్ చేద్దాం. అదేవిధంగా ఓట్లు, రేపటి రోజు 18 సంవత్సరాలు సంబంధించిన ఓట్లు, కొత్త ఓట్లు అనౌన్స్మెంట్ చేసుకోండి. మన బాధ్యతగా మనం రేపు జనవరి నుంచి ఒక 6 నెలలు ఉద్యమంగా చేద్దాం. ఓన్లీ ఓటు అనౌన్స్మెంట్, ఇదే కార్యక్రమం చేద్దాం. మన ప్రచారం ఎంత ముఖ్యమో, మన పవన్ కళ్యాణ్ గారికి మనం ఎంత బలమో, అన్నిటికన్నా ముఖ్యమైనది ఓటు. వాళ్ళు 2 టార్గెట్, ఒకటి ఓటు ఉన్నది తీసేస్తారు, 18 సంవత్సరాలు దాంట్లో ఉంది. అది కూడా చెప్తున్నాం కదా ఓపెన్గా, మనం 1-2 టార్గెట్ ఉంది. ఒక సామాజిక వర్గం ఓట్లు తీసేస్తారు, ఒక 18 సంవత్సరాలు అక్కడ ఓట్లు తీసేస్తారు. మనం ఏం చేయాలంటే మన ఓట్లు రెన్యూ చేసుకోవాలి, కొత్త ఓట్లు చేర్చాలి. ఇదే బాధ్యతగా మనం చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ 100% గెలుస్తుంది. ఈ 2 పనులు మనం చేయాల్సిన బాధ్యత ఉంది. రేపటి రోజు, రాబోయే సంవత్సరం రోజులు మనందరికీ క్రియాశీలక రోజులు. బయటికి రండి, ఫైట్ చేద్దాం. మనల్ని ఏమి కాదు, ఇప్పుడు కానీ మనం రాకుండా
మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఇళ్లలో కూర్చొని టీవీలో చూసుకుని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు సేమ్ అయిపోయింటే కుదరదు. బయటికి రండి, వాటిలో సమస్యలు రండి, జెండా వేసుకోండి, కండు వేసుకుని మీరే ఫైట్ చేయండి. మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ సమస్యలు వాటి మేము వచ్చి మాట్లాడతాం. మున్సిపాలిటీ కానివ్వండి, ఆర్టీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, ఏదైనా సరే మనం యుద్ధం చేద్దాం. మరొకసారి అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం మాతో సహకరించినందుకు, మీరు మనసులో ఎన్ని తిట్టుకున్నా ఆ 10 రోజులు నేనైతే ఒకటే కట్టుకున్నా, ఎన్ని అనుకున్నా సరే ఖచ్చితంగా చేయించాలి. తిరుపతి మనం కాపాడుకోవాలి. మరొకసారి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ జై హింద్, జై జై. ఇష్టమైన దారిలో అంటే జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల స్థాయి కమిటీలు ఒక స్ట్రక్చర్ తయారు చేస్తున్న పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ఎక్కడైనా నాయకుల మధ్యలో కొంచెం చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా సమన్వయపరచడానికి రాష్ట్రమంతా ఈరోజు తిరుగుతున్న పిఎస్సి మెంబర్ నాగబాబు అన్నయ్య గారికి, అలాగే సోదరుడు కిరణ్ రాయల్, అర్జున్ లాంటి వాడు, అనుకున్నది సాధించే మనస్తత్వం కలిగిన వాడు. ఈ క్రియాశీలక సభ్యత్వం చేయడానికి అహర్నిశలు ఆ నెల రోజులు, అంటే మాకు కొంచెం ప్రాబ్లం వచ్చిన ఒక 1 వీక్ ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 20 రోజులు ప్రతి నిమిషం క్రియాశీలక సభ్యత్వం గురించి ఆలోచించి ఒక విషయం ఒక మన ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కాదు, డాక్టర్ గారు కూడా నన్ను కూడా నిద్రపడలేదు. అలాగా అంటే అనుకుంటే ఒక పని సాధించాలి అనే ఆలోచన కలిగి ఈరోజు క్రియాశీలక జిల్లాలోనే అత్యధిక నెంబర్ క్రియాశీలక సభ్యత్వం చేయగలిగిన తమ్ముడు సోదరుడు కిరణ్ రాయల్ గారికి, అలాగే భూమి లాంటి బలం కలిగిన రాజారెడ్డి కాసుకోనాడు పదవి కోసం వస్తానే మీటింగులతో ప్రెస్ మీట్లతో భీముడు ఎవరి మాట వినడు, ఆయన పని ఆయన చూసుకుంటూ పోతాడు. అట్లా భీముడు లాంటి రాజారెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడానికి ఆయన మనసులో ఒక చిన్న కలిసి కుటుంబంలో జరిగిన ఆ ఇష్యూ వల్ల ముగ్గురు మన సోదరులు పరమపదించారు. దానికోసం నా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నేనేం సాయం చేయాలి, ఒకవేళ ఏమన్నా జరిగితే వాళ్ళని ఎలా ఆదుకోవాలని ఆలోచించే నాయకుడు ఈరోజు దేశంలో ఎవరు లేరు. అటువంటి నాయకుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు ఇంతమంది 3.5 లక్షల క్రియాశీలంగా సభ్యులు వెంట ఆయన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి అంటే తన గురించి ఆలోచించకుండా తన కోసం పనిచేసే వాడి గురించి ఆలోచించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగా ప్రతి జన సైనికుడిని కూడా వెన్ను తడుతూ ఈరోజు మన పార్టీ ముందుకెళ్తా ఉంది. 2014లో ఒక్కరితో మొదలైన పార్టీ ఆ రోజు ఒక పార్టీ విజయాన్ని శాసించింది. ఆ రోజు ఒక పార్టీ విజయాన్ని శాసించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే, సింగిల్ మ్యాన్. మనం ఎవరు లేము ఆయనతో. ఆయన ఒక్కడే ఒక పార్టీ విజయాన్ని శాసించారు. తర్వాత 2019లో ఓటు మనకు ఉన్నా కూడా ఒక వ్యవస్థ లేకపోవడం వల్ల, స్ట్రక్చర్ ఆఫ్ ది పార్టీ లేకపోవడం వల్ల ఆ ఓటును మనం మలుచుకోలేకపోయినాం, బ్యాలెట్ బాక్స్ మనం గుర్తించుకోలేకపోయాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క ఆయన ఆలోచన విధానంలో ఈ పార్టీ రూపుదిద్దుకుంటా ఉంది. ముఖ్యంగా లీగల్ సెల్ వ్యవస్థ. మనంతా అనుకుంటాం మన మీద ప్రాబ్లం వస్తే ఏంటి అని. ఈ రాక్షస ప్రభుత్వంలో జనసైనికుడిని నేను కాపాడుకోవాలా అనే ఆలోచనలో మొట్టమొదట ఆయన పెట్టింది లీగల్ సెల్. ఈరోజు లీగల్ సెల్ ఉండడం వల్ల ఎవరికైనా సరే, మారుమూల గ్రామంలో అయినా సరే, జనసేన నాయకుడికి ఏమన్నా
చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన లీగల్ సెల్ పటిష్టంగా ఉంది, ఇమ్మీడియట్గా అటెండ్ అవుతా ఉంది. కేసులు పెట్టుకుంటారు. కేసులకు దయచేసి ఎవరు భయపడకండి. ఎన్ని కేసులు ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతాం మనం పార్టీలో. దాని గురించి వాళ్ళు పెట్టే తుస్సు పుస్సు ఎవరు కేసులకు భయపడద్దండి. కేసులు పెట్టినా ఏమీ జరగదు. ఒక వ్యవస్థ మనకుంది. జనసేన నాయకుడు ఎవరు తప్పు చేయరు. ఇప్పుడున్న రాక్షస ప్రభుత్వం వాళ్ళు అనుకోని కేసులు పెడుతున్నారు తప్ప జన సైనికుడు ఒక కేసు పెట్టించుకునే పని ఏది కూడా చేయరు. ఇవన్నీ ఆపాదించబడ్డ కేసులు మాత్రమే. వాటిని ఎలా ట్యాకిల్ చేయడము ఒక మన లీగల్ సెల్ వ్యవస్థకు ఉంది ఖచ్చితంగా. ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వం అత్యధికంగా మన జిల్లాలో తిరుపతి రావడమే కాకుండా మనం అప్రిషియేట్ చేయాలా. ఎందుకంటే అప్రిషియేషన్ ఇస్ ద ఎనర్జీ టు ఎవ్రీవన్ అని. మొట్టమొదట కిరణ్ రాయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. రాయలసీమలోనే యాక్చువల్గా హైయెస్ట్ ఉండాల్సింది. ఒక ఇద్దరు వల్ల అనంతపురం పోయింది కానీ రాయలసీమలోనే అత్యధికంగా 100కు పైన క్రియాశీలక సభ్యత్వం చేసిన సభ్యులు మన తిరుపతి నుంచి ఉన్నారు. మన రాజారెడ్డి గారికి ఒక బిగ్ క్లాప్ ఇవ్వాలి. 367 సభ్యత్వాలు చిన్న విషయం కాదు. 367 సభ్యత్వాలు రాజారెడ్డి గారు చేశారు. దాని తర్వాత రాజేష్ యాదవ్ గారికి గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. రాజేష్ యాదవ్ 240 చేశారు. దినేష్ జైన్ గారు 166 సభ్యత్వాలు చేశారు. అలాగే పగడాల మురళి గారు 161 సభ్యత్వాలు చేశారు. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. సోదరుడు బాబ్జీ 152 చేశారు. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. మన హేమకుమార్ గారు 143 చేశారు. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. అలాగే కీర్తన గారు 133 చేశారు. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. వనజ గారు 106 సభ్యత్వాలు చేశారు. వీళ్ళందరినీ మనము ఎంతో హృదయపూర్వకంగా ఈరోజు సన్మానించుకోవాలి. క్రియాశీలక సభ్యత్వం చేసి హైయెస్ట్ నెంబర్ని మనం చేయగలిగాం. అలాగే కిరణ్ చెప్పారు, మన అన్నగారు చెప్పారు 175 సీట్లు అని చెప్పి. భారతదేశంలో రాజకీయాల్లో పెను మార్పు జరుగుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో 29 స్టేట్స్లో హైయెస్ట్ నెంబర్ బీజేపీ రూలింగ్లో ఉన్న కుంభస్థలమైన ఢిల్లీలో ఈరోజు ఆప్ పార్టీ విజయకేతనం ఎగిరేస్తుంది. అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఒక ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యే చేశారు, ఒక స్వీపర్ని ఎమ్మెల్యే చేశారు, సామాన్యుడిని ఎమ్మెల్యే చేశారు. రాజకీయంలో విసిగిపోయారు ప్రజలు, రాజకీయంలో విసిగిపోయారు. ఒక నాయకుడిగా ఈరోజు ప్రాతిపదికలో రాజకీయాలు నడుస్తూ ఉంటే మార్పు ఢిల్లీలో మొదలైంది. ఈ మధ్యకాలంలో పంజాబ్ లో, ఉత్తర భారతదేశంలో మార్పు మొదలైంది. ఒక మున్సిపల్ స్వీపర్ కొడుకు, యంగ్ బాయ్, ముఖ్యమంత్రి అభ్యర్థి కలిగిన ఒక పార్టీ వ్యక్తిని ఓడించాడు. మార్పుకు నాంది మొదలైంది. అదే మార్పు దక్షిణ భారతదేశం నుంచి ఖచ్చితంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మార్పు తేబోతా ఉంది. పంజాబ్ లో ఒక కమెడియన్ ముఖ్యమంత్రి అయ్యాడు ఈ మార్పులో. అటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులుగా కలిగిన మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ మార్పును దక్షిణ భారతదేశంలో తెచ్చి చూపిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా చాలా మంది ఎవరు మాట్లాడినా అనుకుంటుంటారు, డబ్బు లేని రాజకీయం చేయలేము, కులం బలంగా ఉంటే కానీ రాజకీయం చేయలేమని. కానీ అవన్నీ కూడా బహుశా డబ్బు కానీ కులము కానీ పార్ట్ ఆఫ్ ది గేమ్. అవి పార్ట్ ఆఫ్ ది గేమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు చాలా సెంటిమెంట్ బేస్డ్. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో అత్యంత బలం కలిగిన పార్టీ ఒకనొక రోజుల్లో, అవునా? దక్షిణ భారతదేశంలో కంచుకోట కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయో మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎన్ని సీట్లు ఉన్నాయి? ఒక్క సీటు కూడా లేదు. ఒక్క సీటు కూడా లేదు. రేపు ఇప్పటి కాంగ్రెస్ పరిస్థితి రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి అదే నేను చెప్తున్నాను. 151 సీట్లు ఉన్నాయని విర్రవీగుతున్నారు. ప్రజలు ఇంతకు ముందు ప్రభుత్వంలో పెదవులు ఉన్నారు, అప్పుడప్పుడు మంట పుట్టాలింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొయ్యిలో పడ్డారు. ఒళ్ళంతా మంట, కళ్ళంతా మంట, అంతా మంటే. ప్రజలు బయటికి కనపడటం లేదు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక కొత్త నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని రాష్ట్రంలో ప్రజలంతా కోరుకుంటారు. ఇది వాస్తవం. మీరు కావాలంటే బండి వాళ్ళని అడగండి, ఆటో వాళ్ళని అడగండి, పల్లెలో రైతులను అడగండి. వాళ్ళు రాజకీయంలో మార్పు కోరుకుంటారు. ఈరోజు సమస్యలతో ఎక్కడ విశాఖపట్నంలో సమస్య ఉన్నా, నిబార్ తుఫాను వల్ల రాయలసీమలో దక్షిణ కోస్తాలో సమస్య ఉన్నా, ఉద్యోగస్తులకు సమస్యలు ఉన్నా, భవన కార్మికులకు సమస్య ఉన్నా, దివీస్ కార్మికులకు సమస్య ఉన్నా, జాబ్ కారణంతో యువతకు సమస్య ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ పోరాటం చేస్తుంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ ఒక్క పార్టీ అయినా ఈ యొక్క భవన కార్మికుల గురించి కానీ, విశాఖ కార్మికుల గురించి కానీ, రైతుల గురించి కానీ, యువత ఉద్యోగాల గురించి కానీ, నివార్ తుఫాన్ రైతుల గురించి కానీ ఏ పార్టీ పోరాటం చేస్తుంది రూలింగ్ గవర్నమెంట్ తో? అంటే అది ఒక జనసేన పార్టీ మాత్రమే నేను చెప్తున్నాను. ఆ నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తున్న నాయకుడు, ఈ నాయకుడు మనకు కావాలనుకుంటున్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అవును, ప్రజలంతా నోటు లేని ఓటు లేదు అన్నారు. అవునా? కులం లేని రాజకీయం లేదు అన్నారు. అవునా? ప్రధానమంత్రి మోడీ గారు ఎంత డబ్బులు పంచి ప్రధానమంత్రి గారు నాకు చెప్పాలి మీరందరూ కూడా. మనం ఒక రాష్ట్రంలో రాజకీయం గురించి మాట్లాడుతాం. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి మోడీ గారు అవడానికి కాంగ్రెస్ పార్టీతో ఆ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ రూలింగ్ లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు పెట్టింటుంది, ప్రధానమంత్రి మోడీ గారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ప్రధానమంత్రి అవడానికి. ప్రజల మన్ననలు పొంది ప్రజలు ఒకసారి ప్రధానమంత్రి మోడీ గారికి అవకాశం ఇవ్వాలని ఆలోచించారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాదని నేను చెప్తున్నాను. ధనం అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్, బట్ ఇట్ ఇస్ నాట్ ద ఫుల్ పాయింట్ ఆఫ్ ది గేమ్. అలాగే కులం అంటున్నారు. 2.5% కలిగిన టిఎస్ఆర్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అక్కడ కుల ప్రాతిపదిక ఎక్కడుందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్ లో పార్ట్ ఆఫ్ ది గేమ్. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సి ఒకటే గుర్తుపెట్టుకోండి. 2 సీట్లు కలిగిన భారతీయ జనతా పార్టీ ఈరోజు 10 సంవత్సరాల నుంచి రూలింగ్ పార్టీగా ఉంది. 1 సీటున జనసేన పార్టీ రూలింగ్ లోకి రాబోతా ఉంది. ఇది ఖచ్చితం సత్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుకున్నాను, పవన్ కళ్యాణ్ గారుకి మరొకసారి మా నాయకుడికి నేను పాదాభివందనం చేస్తున్నాను. మనమే కాకుండా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఆయన అక్టోబర్ 5 విజయదశమి నుంచి తన విజయ కేతనం జనసేన జెండా ఎగరవేస్తూ ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 5 నుంచి మన ఊరు మన తిరుపతి నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. మనందరికీ చాలా గర్వంగా ఖచ్చితంగా చెప్తున్నాను. మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు సామాన్యులు గారు, అత్యంత ప్రజాదరణ కలిగిన వాళ్ళు. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫ్యాన్స్ అని. నాకు అలానే ఉండింది ఇంతకుముందు ఆలోచన, సినిమా ఫ్యాన్స్ ఉన్నారని. నేను అమెరికా వెళ్ళి 25-50 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాల్లో
అంటే 2 రాష్ట్రాలు కలిపి ఒక మీటింగ్ పెట్టినప్పుడు అత్యధిక విద్యావంతులు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్స్ ఒక్కొక్క స్టేట్లో దాదాపు 300 మంది అటెండ్ అయ్యారు. అమెరికాలో 30 మంది 40 మందితో మీటింగ్ పెట్టాలంటేనే చాలా కష్టం. అటువంటిది దాదాపు 25 స్టేట్స్లో 300 పైచులకు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఫ్యాన్స్ దాంట్లో 10% మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గౌరవించి రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలనుకునే వ్యక్తులు మనకన్నా, అభిమానుల కన్నా చాలా మంది ఈ వ్యవస్థలో ఉన్నారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చాలా మంది చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళంతా కూడా. వాళ్ళు అంటున్న మాట ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నారు. మొట్టమొదట వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్తే బాగుంటుంది, అలా వెళ్తే బాగుంటుంది అని అందరూ కూడా సజెషన్స్ మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మేము పవన్ కళ్యాణ్ గారితో చెప్తామంటే నేను చెప్పా ఒక ఆఫీసర్కి, అయ్యా నమస్కారం, ఒక పార్టీ పెట్టి పార్టీ నడుపుతుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ రాక్షస ప్రభుత్వంలో పార్టీని ముందుకు తీసుకుపోవడం ఎంత కష్టమో అటువంటి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మీ యొక్క సజెషన్స్ ఏమీ అవసరం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సాయం చేయాలంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని కల్పించాలంటే, నాకు అభిమానం ఉంది, సజెషన్ ఉందంటే దయచేసి నేను కల్పించలేను. మీరు రిటైర్ అయిపోయినారు, చాలా ఫ్రీగా ఉన్నారు. మీరు రోజుకు ఎవరొద్దు, కొత్త వాళ్ళొద్దు, నీ బంధువులు, నీ స్నేహితులతో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడు. రోజుకి 2తో, నెలకు 60 మందితో, 5 నెలల్లో ఎంతైతే 300 మంది 300 మంది సింగిల్ గా నువ్వు మాట్లాడి మార్చి ఈ వ్యవస్థలో ఉన్న నీ స్నేహితుల్ని, ఈ వ్యవస్థలో ఉన్న నీ బంధువుల్ని మార్చి ఒక మీటింగ్ పెట్టు. ఆ తరువాత నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పిస్తాను అని చెప్పాను. మనం మాట్లాడేది చాలా సులభం. ఈరోజు ఈ క్రియాశీల సభ్యతం చేయాలంటే కిరణ్ నిజంగా దాదాపు 2289 సభ్యత్వాలు చేయడానికి కిరణ్ దాదాపు 5000 ఫోన్లు చేసి ఉంటాడు. ఇంత ఈజీగా ఏం రాలేదు ఈ 2289. లిటరలీ హీ హెస్ స్పెంట్ ఆల్ హిస్ టైం ఆన్ దిస్. అలాగే రాజారెడ్డి 368 చేశారంటే ఊరికే కాదు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడడం మైక్ ఇస్తే చాలా ఈజీ బ్రదర్, మైక్ ఇస్తే మాట్లాడడం చాలా ఈజీ. మొన్నెవరో నన్ను అన్నారు, ఏదో అలా ఉంటే బాగుంటుంది, జిల్లాలో ఇలా ఉంటుంది బాగుంటుంది ఒక మీటింగ్లో. నేను చెప్పాను, బ్రదర్ నువ్వు చాలా బాగుపడుతున్నావు, నేను మా జనసేన మీటింగ్లో చూడలేదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చూడలేదు. నువ్వు చెప్పే మాట ఎలా ఉందంటే, ఇంట్లో లుంగి కట్టుకొని బెడ్రూమ్లో క్రికెట్ చూస్తా, టెండూల్కర్ ఇట్లా కొట్టినే బాగుండు, అట్లా కొట్టాడు, అలా ఉంది బ్రదర్ నువ్వు చెప్పేది. నువ్వు రావయ్యా, జనసేన పార్టీకి రా, కండువా కప్పుకో, పంచేయి, అప్పుడు నువ్వు మాట్లాడిన మాట నేను వింటా. నువ్వు అది చిన్న నాయకుడైనా కూడా నీ మాట వింటా. అంతేగాని పార్టీలో లేకుండా పండుకొని క్రికెట్ చూస్తాను, టెండూల్కర్కి గేమ్ చెప్పిన అలాగా దయచేసి అలా ఎవరు కూడా ప్రయత్నించకుండా పార్టీలోకి రండి. నేను ఈరోజు మాట చెప్తున్నాను, తిరుపతి ఉదయ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి ఈ ప్రెస్ మీట్ ద్వారా, మన మీటింగ్ ద్వారా నేను చెప్తున్నాను, రాబో పార్టీ జనసేన పార్టీ, రాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. రాక్షస ప్రభుత్వం అంతరించబోతోంది. ఆ రాక్షసుడు రాముడు ఎలాగైతే ఆ రోజు అత్యధిక బలవంతుడైన రావణాసురుణ్ణి వానర సైన్యంతో దించి పంపించాడో, అలాగా ఈరోజు యువకులు ఓన్లీ జనసేన పార్టీలో ఓన్లీ యూత్ మాత్రమే ఉంటున్నారని చెప్తున్న వారందరికీ చెప్తున్నాను, ఈ యూత్ తోనే ఇప్పుడున్న రాక్షస ప్రభుత్వాన్ని 151 సీట్ నుంచి 15 సీట్లకు పరిమితం చేసే పార్టీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్తున్నాను. ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్య కిరణ్ రాజు వచ్చి చెప్పినప్పుడు, సార్ మనం వాళ్ళు చాలా నిజంగా కష్టంలో ఉన్నారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలని కిరణ్ చెప్పాడు. ఆ సమస్యపై మనం నిలబడినందుకు నేను చెప్తున్నా ఈరోజు మనస్ఫూర్తిగా. దాంట్లో ఎంతమంది కార్మికులు, 13,000 చిల్లర మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనసేన
జనసేన పార్టీకి విధేయతగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనసేన తిరుపతి నాయకులు మాకు సపోర్ట్ చేశారని మనసులో వాళ్ళకుంది. ఆ ఉన్న విషయాన్ని వాళ్ళు ఈరోజు బయటపెట్టారు. రేపు ఎలక్షన్ వచ్చిన రోజు బ్యాలెట్ బాక్సుల్లో వాళ్ళు మన మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తారు. అలాగా ఒక సమస్య వచ్చినప్పుడు మన వీధిలో ఒక చావు ఉన్నప్పుడు జనసేన వాళ్ళు పోండి, వాళ్ళు బాధలో ఉంటారు. ఒక గంట వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఏ పార్టీ వారు రాలేదురా, జనసేన పార్టీ వాళ్ళు వచ్చారు, మన కోసం సహాయంగా నిలబడ్డారు అని. దట్ ఈస్ హౌ యు హావ్ టు బిల్డ్ ద పార్టీ తిరుపతి. అంతేగాని మనం అది ఇది చేసి కాదు. కష్టంలో ఉన్న వాడి పక్కన మనం నిలబడితే నాయకుడు అవుతాం. ఇంతమంది రాజులు రాజ్యాన్ని ఏలారు. చాలా మంది రాజులు వాళ్ళు అనుకున్నట్టుగా రాజ్యాలు ఏలారు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. కృష్ణదేవరాయలు మాత్రం ప్రజలు అనుకున్నట్టు పరిపాలించాడు. ఈ రోజు మనందరికీ గుర్తున్నాడు. తిరుపతిలో ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారు. ఐ హావ్ టు అప్రిషియేట్ కిరణ్, 100% చెప్తున్నారు. టీటీడీ వాళ్ళు ఈరోజు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచి చాలా గట్టిగా మీడియాలో సపోర్ట్ చేశాడు. వాళ్ళకి వ్యవస్థతో సమస్య ఉంటే గట్టిగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆ నాయకత్వాన్ని ప్రజలు చూస్తారు. నేను నా మనసులో మాట చెప్తున్నాను. మొన్న ఒక దీక్షితులు ఫోన్ చేశారు. డాక్టర్ సార్ బాగా పోరాడుతున్నాడు మన కిరణ్ రాయుడు, నేను ఒక పాయింట్ చెప్తాను, ఈ పాయింట్ మీద పోరాడమని చెప్పండి అని. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. చూడండి, మనం మాట్లాడితే, మనం ప్రజలతో ఉంటే మనం గుర్తింపబడమని కోరాల్సిన పని లేదు. వాళ్ళే మనల్ని గుర్తిస్తారు. దట్ ఈస్ హౌ యు హావ్ టు బికమ్ ఎ లీడర్. ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఏదో చేసి కాదు. ప్రజల సమస్య గురించి మాట్లాడితే ఈ రోజు కూడా కొత్తపల్లిలో చిరంజీవి గారి పేరు మీద ఒక 30 అడుగుల రోడ్డు మనం వేయించగలిగాం. ఈ రోజు నేను అక్కడ పోయి నిలబడితే దాదాపు 150 నుంచి 200 మంది అక్కడ వచ్చి దాదాపు 11 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు కూడా మనం నిలబడితే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి హరిసార్ వచ్చాడు అంటారు. ఆ మార్గం పేరు చిరు మార్గం, చిరంజీవి గారి చేతులతో ఓపబడింది. ప్రజలు ఎప్పుడూ మనం చేసిన సాయాన్ని మర్చిపోరు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1000 కాదు, 2000 కాదు, 5000 కాదు ఇచ్చినా కూడా ఈ సంవత్సరం రోజు మన రాజారెడ్డి, మన కిరణ్, అలాగే మొత్తం టీం అంతా కూడా, తిరుపతి టీము సమస్యలు ఎక్కడుంటే అక్కడ పోయి మొన్న కూడా మున్సిపల్ కార్మికుల సమస్య వెళ్ళారు కదా. మున్సిపల్ అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి జీతం ఇవ్వలేదు, వాళ్ళకి జీతం పెంచలేదు, జీతం కొంతమందికి ఇవ్వలేదు. మా ఇంటి దగ్గరకు వచ్చే పాపం ఒక డ్రైవర్కి 9 నెలలు నేను జీతం ఇచ్చి ఎలా బతుకుతాడు? 9 నెలలు జీతం ఇవ్వకపోతే ఎంత కాంట్రాక్టర్ ఉద్యోగం ఎంత మాత్రాన 9 నెలల జీతం ఇవ్వకపోతే బతుకుతారా? అటువంటి వాళ్ళ పక్కన ఎప్పుడైతే కిరణ్ రాజా వెళ్ళి అక్కడ నిలబడ్డారో మరుసటి రోజే ఆ స్థాయికి కాలం చేయించారు. మరుసటి రోజే ఈ జనసేన వాళ్ళు వచ్చి వీళ్ళ క్రెడిట్ అంతా కొట్టేసుకుంటారే, మనం వీళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలాగా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు సమస్య ఉన్నా, భవన కార్మికుల సమస్య ఉన్నా, డివిజన్ లో సమస్య ఉన్నా, ఉద్యోగస్తుల సమస్య ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే సమస్య తీరిపోతుందని ఎలా రాష్ట్రంలో అనుకుంటారో, తిరుపతిలో కిరణ్ రాజారెడ్డి సమస్య దగ్గరికి వెళ్తే ఆ సమస్య తీరుతుందని మన తిరుపతి ప్రజలు నమ్మే విధంగా మనం పనిచేయాలని నేను చెప్తున్నాను. నిన్న మీటింగ్ లో ఒక నాయకుడు, స్పోక్స్ పర్సన్ చెప్పాడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఊరికే అధికారంలోకి రాలేదు. ఆ పార్టీ వాళ్ళు ఒక ఇంటికి 30 నుంచి 40 సార్లు పోయి ఓట్లు అడిగారు. వాళ్ళ నాయకుడికి ఓటు ఇవ్వని వైఎస్ఆర్సీపీ పార్టీకి అడిగితేనే ఈ రోజు వాళ్ళకి ప్రభుత్వంలోకి వచ్చారు. మరి మనమేం చేస్తున్నాం? సోదరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మెంబర్షిప్ చేసినందుకు థ్యాంక్స్ అమ్మా. మీ పేరుమా? అపర్ణ గారికి జిల్లా జనసేన నాయకుల తరఫున, నియోజకవర్గ జనసేన నాయకుల తరఫున అందరి తరఫున అపర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మా, మీ ఫ్యామిలీ ఎంతమంది? మీ ఫ్యామిలీ 5 మంది. ఈ రోజు నుంచి తిరుపతిలో మీ ఫ్యామిలీ 2289 మంది మీ ఫ్యామిలీ మెంబర్స్. అపర్ణ గారికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా
జనసేన 2229 మంది మీతో ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. మీకు సమస్య ఉంటే 3000 మంది జనసేన నాయకులు మీకు సపోర్ట్ అని మీరు ధైర్యంగా గర్వంగా చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గారు. ఆమె మీటింగ్ ని పిలిపించిన కీర్తన గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిషియేట్ చేయమనే ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు ఈ మీటింగ్ పెట్టించారు. ఈ క్రియాశీలకు సంబంధం చేసిన వాడిని యు అప్రిషియేట్. అప్రిషియేషన్ ఇస్ ద ఎనర్జీ. ఒక నాయకుడికి ఏ నాయకుడు డబ్బులో పదవులు వేయడు, ఇలా భుజం తట్టాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి భుజం నాకు తట్టే నాకు అత్యంత 6 నెలలు నేను పనిచేస్తా. అలాగా మన నాయకుల్ని మనం భుజం తట్టాలి, మాట్లాడాలి, అప్రిషియేట్ చేయాలి. అలాంటి అప్రిషియేట్ చేయమని చెప్పే ఈరోజు మన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టిన ఈ యొక్క సర్టిఫికేట్, దిస్ ఇస్ అప్రిషియేషన్ సర్టిఫికేట్. మన నాయకుడు ఇక్కడి వరకు ఆలోచిస్తున్నాడు చూడండి. తన కోసం పనిచేసే నాయకుల గురించి ఇక్కడి వరకు ఆలోచిస్తున్నాడు మన నాయకుడు. దయచేసి మీరు ఇదంతా మన నాయకుడి యొక్క అత్యున్నతమైన విలువలను మీరందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటాను. మనం మాటలు తగ్గించి ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉండి ప్రతిరోజు పేపర్లో కనబడాలా. మరి అక్కడ సమస్య ఉంటే జనసేనలో పోయి ఆ సమస్య గురించి మాట్లాడారు. సమస్య తీరుస్తామో లేదో దట్ ఈస్ డిఫరెంట్. సమస్యలో ఉన్న వ్యక్తికి నేను ఉన్నాను అనేదే చాలా బలం. సమస్యలో ఉన్న వ్యక్తి మీద భుజం వేసి మేమున్నాం, మా పార్టీ మీతో ఉంది అని చెప్పడమే మనం వాళ్ళకి ఇచ్చే ధైర్యం. ఖచ్చితంగా ఒకవేళ మనం చేయగలిగింది ఉంటే ఏ ఆఫీసర్తో అయినా పోరాడి ఆ సమస్య తీరుద్దాం. తీర్చలేని పక్షంలో మా పార్టీ రాబోయే పార్టీ, మా పార్టీ జనసేన పార్టీ కాబోయే నాయకుడు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పి ఈ రోజు తీర్చలేకపోతే మేము రూలింగ్ లో వస్తున్నాం, మేము తీరుస్తామని వాళ్ళకి చాలా గట్టిగా భరోసా కల్పించండి. అలాంటి భరోసా కల్పించిన రోజే తిరుపతిలో జనసేన పార్టీ రెపరెపలాడుతుంది. ఖచ్చితంగా జనసేన అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి మీరందరూ కూడా మనం జనసేన కోసం పనిచేయాలని కోరుకుంటూ లాస్ట్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దుర్మార్గుడి గురించే అంత కష్టపడి 150 సీట్లు తెచ్చుకున్నారు వాడు. ఒక సన్మార్గుడి గురించి అత్యధికమైన ఆలోచన విధానం కలిగి ప్రజలకు తన 7 స్టార్ లైఫ్ అతనికి అవసరమే లేదు. 7 స్టార్ లైఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా పోవాలంటే రెడ్ కార్పెట్, గోల్డెన్ కార్పెట్ వేస్తారు. అటువంటి దీన్ని వదిలి ప్రజల కోసం పరితపిస్తూ నాకు ఒక వ్యవస్థ ఉంది. ఎవరికన్నా ఇంత పెద్ద ఫ్యాన్ గ్రూప్ ఉంటే సంవత్సరానికి 10 సినిమాలు తీసి డబ్బు తీసుకొని ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత యూత్ బలమున్న నేను నా రాష్ట్రానికి, నా దేశానికి ఏం చేయాలని ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాకు ఇంత శక్తి ఉంది, ఇంత యువశక్తి నాతో ఉంది. ఈ యువశక్తితో నేను మంచి చేయాలనే ఆలోచన కలిగి ఇప్పుడున్న దుర్మార్గపు కుళ్ళు వ్యవస్థ రాజకీయాలను మార్చి నిజమైన రాజకీయాన్ని తీసుకురావాలనే ఆలోచన విధానం ఒక యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞంలో మనందరం కూడా పాలు పంచుకొని ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంత నిజాయితీగా మనం ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా తమ్ముడు క్రిమినల్ ఇన్ఛార్జ్ గారికి, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, చెయ్యెత్తి గట్టిగా చెప్పాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళి గారు. నా సైడ్ వస్తావా? సైడ్ రావాలా? వెనక్కి రా, ఫోటోగ్రాఫర్ వెనక్కి రా. రాబా ఈడికి రాబా, వస్తుంది. ధన్యవాదాలు. చెప్పండి, కష్టపడి కూడా చేశారు. మరోసారి ప్రోగ్రామ్ థ్యాంక్ యూ కీర్తన గారు, మీరు సహకరించినందుకు జనసేన పార్టీ
అంతే వెనకాల ఉన్నాయి. అందుకే లైవ్ పెట్టండి తెచ్చింది ఒకటి గురజా గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒకసారి జై జనసేన జై జనసేన జై జనసేన మనోజన జై జనసేన జై జనసేన. జై జనసేన బ్యాటరీ కూడా డమ్మి అన్నాయి అన్ని కింద డిస్ప్లే చేస్తారా? ఓకే ఇది జిల్లా వైస్ ప్రెసిడెంట్ మధుబాబు గారు రాలేదు, ఆయన చేస్తాం అక్కడ.